అందుకే భక్త్ సింగ్ గారి ప్రార్థనలో దట్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ మే బి మేనిఫెస్టెడ్ ఇన్ అస్, మా యందు పునరుత్థాన శక్తి కార్యసిద్ధి కలిగించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన. తిమోతంకుల మధ్యలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. సరే, యూజువల్గా అది సోమవారం రాత్రి అనుకుంటా, నైట్ సాక్ష్యాలు, తర్వాత కొంతమంది వాక్యం చెప్పేది, ఇలాగ రకరకాల కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. నాకు సాధారణంగా తొందరగా పడుకున్న అలవాటు. 10 గంటలకు పడుకుంటా, అర్లీగా లేస్తా. ఎంత ఇబ్బంది అయినా కూడా ఇంక దాదాపు 10కి నిద్ర వచ్చేస్తుంది. కనుక వెళ్ళి కూర్చోవాలా ప్రోగ్రాంలో, హెర్మోన్లో అని అంటే మళ్ళీ నిద్ర వస్తే ఇట్లా అందరి ఎదురుకి సిగ్గుపోద్ది కదా అని అనుకున్నాను. అంటే ఒక బ్రదర్ మంచి సలహా ఇచ్చినాడు, అన్న నిద్ర వచ్చేటప్పుడు వచ్చి పడుకుందరులేండి అని. సరే, ఆ సలహా బాగానే ఉంది అనుకుని వెళ్ళిన తర్వాత కూర్చొని అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. అలాగ టైం చూస్తేనే 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. నాకే షాక్. అసలు నాకేంటి నిద్ర పట్టిపోవడం ఏంటి? వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు మధ్యాహ్నం సుమారు నిద్రపోతాం, 1-2 గంటలు నిద్రపోతే తప్ప ఆ స్టేజ్ మీద నిలబడి కరెక్ట్ రెఫరెన్స్ చెప్పలేము. ఒక్క నిమిషం మైండ్ పని చేయకుండా బ్లాంక్ అయిపోయినా పొరపాటు రెఫరెన్స్ వస్తాయి, పొరపాటు స్టేట్మెంట్ వస్తాయి. కనుక ఒక్క నిమిషం కూడా మైండ్ బ్లాంక్ కాకుండా మైండ్ పని చేసేటట్లు అవసరమైన విశ్రాంతి తీసుకొని వాచ్ నైట్ సర్వీస్ కొరకు ప్రయత్నం చేస్తే ఇక్కడికి వెళితే అంతా జరిగిపోతుంది. అలాగ అయ్యేటప్పుడు తెల్లవారిపోయింది. సో స్ట్రేంజ్. నాకేం నమ్మబుద్ధి కాలేదు. ప్రభా, ఈజ్ ఇట్ మీ? నేనా? రాత్రంతా మేల్కొని ఉండడం, పగలు నిద్రపోకుండా. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒకళ్ళకి చేరి వచ్చిన మనం కూడా దుఃఖముఖులై బాధతో వేదనతో ఉండవచ్చు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేమేమో అంత 11 మంది శిష్యులు లాంటి వాళ్ళు కాదు, మగ్ధలేని మరి లాంటి వాళ్ళు కాదు, మార్త లాంటి వాళ్ళు కాదు, మేరీ లాంటి వాళ్ళు కాదు, సలోమి లాంటి వాళ్ళు కాదు. వీఆర్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్. వీ హ్యావ్ నో లాబీ, we are no elders, we are no Sunday class teachers, we are no youth leaders, we are no musicians, we are no speakers, we are fit for nothing in the house of the Lord. Who will take care of us? మేము దేవుని మందిరంలో అసలు ఎన్నికే లేని వాళ్ళు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో అనే వారికి నిలువెత్తడి జవాబు ఏంటంటే, మందిరానికి అందరికంటే ముందు వచ్చి అందరితో పాటు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు ప్రాముఖ్యం. వాళ్ళు నిజమైన బంధువులు, వాళ్ళు నిజమైన స్నేహితులు, వాళ్ళు నిజంగా సహాయం చేసేవారు. అందరూ కలిసి అడ్జస్ట్ కండి, ఆకలి కాకపోయినా అడ్జస్ట్ కండి, అప్పుడు ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ కండి, ఐటమ్స్ బాగలేకపోయినా అడ్జస్ట్ కండి. ఇలాగ మీరు చేసి చూడండి, ఆత్మీయమైన ఆశీర్వాదం కుటుంబంలో మీరు పొందుతారు. మీరు చేయకుండా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నంత దాకా మీ కుటుంబాలు అలాగే ఉంటాయి. భర్త ఒకసారి తినిపోవడం, భార్య ఒకసారి తినిపోవడం, కొడుకు ఒకసారి తినిపోవడం, కూతురు ఒకసారి తినిపోవడం, పని అమ్మాయి ఒకసారి తినడం, ఇలాగ అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, అలాగే ఉంటారు మీ బతుకులన్నీ. యేసు ప్రభువు పునరుత్థానం ఓ విజయ గీతిక, ఆధ్యాత్మిక సంపద. ఆయన పునరుత్థాన ప్రవాహాన్ని రోమా సైనికులు ఆపలేకపోయారు. కరడుగట్టిన అధికారులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు చేయలేకపోయారు. ప్రభుకు స్తోత్రాలు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఈజ్ అలైవ్ అండ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన తిరిగి లేచి. లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. పునరుత్థానం అయిన తర్వాత బహుశా ఇదే భోజన సహవాసం అనుకుంటాం మొదటిది. అది ఆదివారమే సాయంకాలం యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు బహుశా దంపతులు బయలుదేరి ఉండవచ్చు. క్లైపా, ఆయన భార్య. ఆమె యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువ దగ్గర నిల్చున్న
స్త్రీలలో ఒకళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. క్లైప భార్య అని చెప్పబడకపోయినా క్లైప అని చెప్పబడింది. క్లైప అంటే వెల్త్ ఆఫ్ ద పీపుల్, ప్రజల సంపద అని అర్థం. మంచి దంపతులు. ఎందుకు మంచి దంపతులు అంటే కార్యమునకు ముందు వచ్చేవాళ్ళు కాదు, కార్యం తర్వాత వచ్చి దాకా నిలిచిండి వెళ్ళేవాళ్ళు. పెళ్ళికి ముందు వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అందరు వెళ్ళిపోయిన తర్వాత మందిరానికి అందరికంటే ముందు వచ్చి అందరితో పాటు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు ప్రాముఖ్యం. వాళ్ళు నిజమైన బంధువులు, వాళ్ళు నిజమైన స్నేహితులు, వాళ్ళు నిజంగా సహాయం చేసేవారు. అందరు సిలువ వేసిన వెంటనే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ స్థానికులు మాత్రం పునరుత్థాన దినాన్ని పురస్కరించుకొని కొంతమంది సహోదరులు వెళ్ళినట్లు చూస్తాం. వీళ్ళు ఆదివారం దాకా కూడా ఉన్నారు చూడండి. సోమం అంటే శుక్రవారం కంటే ముందే వెళ్ళింటారు, పస్కా పండుగ కదా, ముందే వెళ్ళింటారు. వెళ్ళి అన్ని రోజులు ఉన్నారు. మరి అన్ని రోజులు అది సిటీ కాదు కనుక వేరే వాళ్ళు ఉంచుకున్నారు. సిటీ అయితే ఎప్పుడు వెళ్తారో అని అడిగింటారు. ఎందుకంటే మన సమస్యలు మనకుంటాయి, ఇల్లు చిన్నగా ఉంటుంది, నీళ్లు సరిగా రావు, మనం బయటికి వెళ్ళాలా, మళ్ళీ వాళ్ళందరిని అటెండ్ కావాలా, వండి పెట్టాలా, ఇవన్నీ సమస్యలు కదా. లోపటం ప్రభు ఉంటాడు కానీ ఎక్కడైతే బ్రదర్ కుదురుతుందా అని అనుకుంటాం. ఆ దినాల్లో లాడ్జ్లు ఇలాగా మందిరాల్లో ఉండేది అట్లా లేదు. ఎవరొకరు విశ్వాసులు వాళ్ళకి బస ఏర్పాటు చేయాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆదివారం అయిపోయిన తర్వాత, ఆదివారం సాయంకాలము ఆరాధన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరారు ఎమ్మాయి గ్రామానికి. చాలా దూరం మన భాషతో పోల్చుకుంటే. ఇక్కడ రాయబడింది లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆమడ దూరం అంటే మూల భాషలో ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం కనీసం 7 మైళ్ళు, కిలోమీటర్లు కాదు అని, దాదాపు 10 కిలోమీటర్లు అనుకోండి. అంత దూరము. షేర్ ఆటో లేదు, బస్సులు లేవు, డ్రాప్ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు అంత ధనవంతులు కూడా కాదు. అలాగంటే భవిష్యత్ వాళ్ళు గాడిదల మీద, గుర్రాల మీద, రథాల మీద వచ్చేవాళ్ళు. పేదోళ్ళు కనుక నడిచి వచ్చినారనే వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నడిచి వచ్చినారు కనుక నడిచిపోతున్నారు. వారితో కూడా యేసు నడిచెను. 24:15 రాసినారు కదా, జీసస్ వాక్డ్ విత్ దెమ్. అంటే వాళ్ళు నడిచి వచ్చినారు. ఇప్పుడు విషయం ఏంటంటే 7 మైళ్ళ దూర ప్రయాణములో యెరూషలేము లాంటి స్థలము నుండి, అంటే హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుండి చిన్న ఊరు వెళుతున్నారు అనుకోండి. 7 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఒక్కరే భార్య భర్తలే పోతుంటారా? ఇంకెవరు వెళుతుండరా ఆ దారికి? ఇక్కడ నుండి మీరు విజయవాడ వెళ్తుంటారు, మీరు ఒక్కవేటే వెహికల్ పోద్దా? కరీంనగర్ వెళ్తున్నా ఒక్కటే వెళ్తుంటుందా? కర్నూలు వెళ్తుంటారు ఒక్కటే వెళ్తుంటుందా? ఎన్ని వెళ్తుంటాయి? ఇవన్నీ ఒకటని తప్పదని దారి సరిపోవట్లేదని అవతల 4 లైన్లు, యువతల 4 లైన్లు, అవతల 5, యువతల 5, అవతల 2, యువతల 2, ఇలాగ లైన్లు వేస్తూనే ఉన్నారు. ఎంతమంది వెళ్తున్నారో తెలియదు. వాళ్ళందరూ వెళ్తున్నాగా ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు వీరిద్దరి దగ్గరికి ఎందుకు వచ్చాడా అని, మిగతా వారి దగ్గరికి వెళ్ళలేదేంటి? వాళ్ళకి ఇవన్నీ రొటీన్ అయినాయి. మన మాదిరి ఆదివారం వస్తుంటాం, వెళ్తుంటాం, మామూలుగా చెప్తుంటాడు, ఈయన కాకపోతే ఇంకోళ్ళు వస్తుంటారు. రొటీన్ అయిపోయింది వాళ్ళకి, మిగతా వారికి. కానీ వీళ్ళకి అలా కాలేదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఇష్యూ. చాలా వాళ్ళు కలవరంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. బైబిల్లో రాయబడింది దుఃఖముకులాయి. హార్ట్ రెంచింగ్ సిచ్యువేషన్, హృదయము పిండి వేసే పరిస్థితి. ప్రభువు లేడు. లేకపోతే ఏంటి? మనకున్న లేకపోయినా ఒకటే, వాళ్ళకి అట్లా కాదు, భక్తులకి చాలా ఇబ్బంది కదా. ఊరు వెళ్ళిపోతే ఇప్పుడు బహుశా యేసుప్రభు ఎప్పుడైనా వాళ్ళ ఊరు కూడా వెళ్ళాడేమో, కాటేజ్ మీటింగ్ పెట్టారేమో, ఇరుగుపురు గమలాకులను పిలిచినారేమో, వాళ్ళు యేసుప్రభు వాక్యం విన్నారేమో, రోగాలు బాగుపడినాయేమో. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటి? మీ యేసుప్రభు చనిపోయాడంట, చంపేశారంట. ఇప్పుడు తెలుస్తుందిలే మీ సంగతి. ఇప్పుడు వెళ్ళండి యెరూషలేముకి, ఇప్పుడు మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకోండి, ఇప్పుడు ఎవరిని పిలుస్తారో చూడండి. మా ఊర్లో అందరి ప్రకారం రాకుండా
మరి ప్రత్యేకంగా స్పెషల్ అని ఇప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇలాగ అనేవాళ్ళు ఉన్నారేమో, బంధువులు నిరాకరించే వాళ్ళు ఉన్నారేమో, ఇరుగు పొరుగు ఎంతమంది ఉన్నారేమో తెలియదు. నాకు తెలిసి వీళ్ళకి పిల్లలు కూడా లేరేమో, పెళ్ళయింది, నాట్ జస్ట్ మ్యారీడ్ బట్ మ్యారీడ్ లాంగ్ ఎగో. కనుక ఇలాగ చాలా చాలా ఆబ్లిగేషన్స్, కాంప్లికేషన్స్, పర్మినేషన్స్, కాంబినేషన్స్, రామిఫికేషన్స్, కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి. వీళ్ళకు ఉండే సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. మనంత సరదాగా ఏం లేరు వాళ్ళు. కానీ బైబిల్లో రాయబడింది, ఏ స్థానం వచ్చి వారితో కూడా నడిచి. ఎన్ని మైళ్ళు? 7 మైళ్ళు, అంటే దాదాపు 10 కిలోమీటర్లు. మీరు ఊహిస్తారా నడిచేది? 10 కిలోమీటర్లు నడచాలని అంటేనే మనం ఇక్కడే కూలబడిపోతాం. 1 కిలోమీటర్ నడచడానికి 2 నిమిషాలు అవుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదేమో, ట్రై చేయండి. అన్నీ ట్రై చేసాం. 10 కిలోమీటర్లు నడవటానికి 1 గంట ప్లస్. చాలా నిదానంగా నడిచినారా అనుకోండి, 1.5 గంటన్నర నడుస్తారు. యేసు ప్రభువు వారు 1.5 గంటన్నర నడిచినాడు. ఈ హ్యాస్ టైం. మనకంత టైం ఉండదు. ప్రభువు ఆ 2 వ్యక్తుల కొరకు 1 గంట నడవలసిన అవసరం ఏమొచ్చింది? అంత స్పెషలా? వాళ్ళని పేతురు లాంటి వాళ్ళని అయితే రేపు పొద్దున అపోస్తల కార్యాలు నిలబడి వాక్యం చెప్తారు. యోహాన్ లాంటి వాళ్ళు అయితే ఏదో పత్రికలు రాస్తారు అనుకోవచ్చు, లేదా పౌలు లాంటి వాళ్ళు అయితే వాక్యం ప్రబోధిస్తారు అనుకోవచ్చు, ఏదో తోమ లాంటి వాళ్ళు అయితే భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు అనుకోవచ్చు. వాళ్ళ సింపుల్ కపుల్, డౌన్ టు అర్త్ బిలీవర్స్, బట్ గాడ్ వాజ్ మైండ్ఫుల్ అబౌట్ దెమ్. ఈ సాధారణమైన విశ్వాసుల విషయం కూడా దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. దేవుడు మమ్మల్ని చూడట్లేదులే, మేమేం పట్టించుకోవట్లేదులే. యేసుప్రభు యెరూషలేములో ఉన్న వాళ్ళ దగ్గరికి నడిచిపోయినట్లు వాక్యంలో రాయబడలేదు, కానీ ఎమ్మాయి గ్రామానికి నడిచొచ్చు. ఆ గ్రామం ఎంత ధన్యమైనది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవుట్ సైడ్ జెరూసలేం ఆఫ్టర్ రిజరక్షన్. పునరుత్థానం అయిన తర్వాత యేసుప్రభు వారు నడిచి వచ్చిన గ్రామం ఇదే. ఎంత ధన్యమైనది, ఎంత ఆశీర్వాదకరమైనది. ఎమ్మాయి అంటే అర్థం ఏంటి? హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి బుగ్గలు, నీటి బుగ్గల మాదిరి. అంటే హాట్ స్ప్రింగ్స్ వస్తూనే ఉంటాయి, చల్లో కాదు. మామూలు నీటి బుగ్గలని మనం చూస్తుంటాం, కానీ చల్ల నీళ్ళు వస్తుంటాయి. ఇదేంటంటే వేడి నీళ్ళు వస్తున్నాయి. వేడి నీళ్ళు ఎందుకు వస్తాయి అనేది అది పెద్ద కథ, ఇప్పుడు అది చెప్పట్లేదు. బహుశా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు దాంట్లో. చాలామంది అక్కడికి వెళ్ళి నీళ్ళతో స్నానం చేయించి వారి రోగాలు కూడా బహుశా పోగొట్టుకుంటూ ఉండవచ్చు. చాలా పేరెన్నిక కలిగిన స్థలమే. ప్రభువు అక్కడికి వెళ్ళాడు. ఒకళ్ళకి చేరి వచ్చిన మనం కూడా దుఃఖముఖులై బాధతో వేదనతో ఉండవచ్చు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేమేమో అంత 11 మంది శిష్యులు లాంటి వాళ్ళు కాదు, మగ్ధలేని మరి లాంటి వాళ్ళు కాదు, మార్త లాంటి వాళ్ళు కాదు, మేరీ లాంటి వాళ్ళు కాదు, సలోమి లాంటి వాళ్ళు కాదు. వీఆర్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్. వీ హ్యావ్ నో లాబీ, we are no elders, we are no Sunday class teachers, we are no youth leaders, we are no musicians, we are no speakers, we are fit for nothing in the house of the Lord. Who will take care of us? మేము దేవుని మందిరంలో అసలు ఎన్నికే లేని వాళ్ళు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో అనే వారికి నిలువెత్తడి జవాబు ఏంటంటే, పునరుత్థానుడైన యేసుతో నడవటానికి ఇష్టపడే వారందరిని ఆయన పట్టించుకుని ఆయనే వారితో కూడా నడిచి వస్తారు. నడిచి వస్తున్నప్పుడు వాళ్ళు యేసుని గుర్తించలేదు. విచిత్రం చూడండి. 10 కిలోమీటర్లు నడిచినా మనకు గుర్తురారు మనుషులు. మగ్ధలేని మరీతో మాట్లాడినా ఆయన యేసుని ఆమె చూసినా కూడా ఆమె గుర్తుపట్టలేదు. ఎందుకంటే చాలామంది వి లివ్ బై ఫీలింగ్స్ బట్ నాట్ ఫ్యాక్ట్స్. ఇంకోసారి చెప్పిన, మెనీ క్రిస్టియన్స్ లివ్ బై ఫీలింగ్స్ బట్ నాట్ బై ఫ్యాక్ట్స్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ లివింగ్ ఆన్ ద ఫీలింగ్స్ బట్ లివింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. క్రైస్తవం భావోద్రేకాల మీద నిలువబడింది కాదు, కట్టబడేది కాదు. అది సత్యం మీద, వాస్తవాల మీద కట్టబడినది. ఫీలింగ్, మనకు చాలా ఫీలింగ్. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని ఫీలింగ్, ఆ అక్కళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్, మనం బాగుపోతే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని మన ఫీలింగ్. ఈ ఫీలింగుల మీదే బతుకుతున్నారు క్రైస్తవులు. సో సాడ్. దే హ్యావ్ లెఫ్ట్ ద ఫ్యాక్ట్. వారు సత్యాన్ని విడిచిపెట్టారు. అందుకే యేసు ప్రభు వారి శిలువ మీద కళ్ళకు మనపై ఆయనకి వేసిన బలమైన ప్రశ్న మనుషుడు ఏంటంటే, వాట్ ఈజ్ ట్రూత్?
సత్యం అనగా ఏంటి? ప్రభు దానికి జవాబు చెప్పడానికి ఆరంభించినాడు, కానీ వారు ఇష్టపడాలి. ఏదైనా మనుషులకు కూడా సత్యం అంటే ఇష్టం ఉండదు. అబద్ధాలంటే ఎంత ఇష్టమో చెవి కోసుకుంటారు. ఒకసారి కోసుకుంటే కష్టమేమని ఎన్నిసార్లు అయినా కోసుకోవటానికి రెడీగా ఉంటారు. వినిపించలేదు? మళ్ళా చెప్పండి. సత్యానికి దురద చెవులు వచ్చినాయి. ఆ సత్యం యేసు, ఆ సత్యం వాక్యం, ఆ సత్యం నాకు స్తంభాల సంఘం, ఆ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సత్యాన్ని విడిచిపెట్టి ఆ సత్యం వైపు మనుషులు పరుగులు తీయడం విషాదకరమైన సంగతి. ప్రభుకు స్తోత్రాలు. పునరుత్థానుడైన యేసు ఇద్దరి మధ్యలో నడుస్తూ వచ్చినారు. వారు మాట్లాడడం ఆరంభించినారు. వారు మన వల్లే కాని మాటలు మాట్లాడలేదు. మనమైతే ఏం మాట్లాడింటాం? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీ అంత బాగా చెప్పలేను, కానీ ఒక మాదిరి చెప్పగలను. మనమైతే ఏం మాట్లాడింటా? యేసు ప్రభువుని సమాధి చేసినారు, కానీ అంత సరిగ్గా చేయలేదక్క, ఏర్పాట్లు అన్నీ సరిగ్గా లేదక్క, సెల్ఫీలు తీయలేదక్క, అక్కళ్ళు ఎక్కడో నిలబడినరక్క, అసలు అన్నోళ్ళే లేరక్క, పాటలు పాడేవాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళే లేరు, అసలు ఇది ఒక సమాధినా? చాలా విచిత్రంగా అనిపించింది, బాధ వేసింది అక్క. ఏం చేస్తాం? ఇంకా ఆయన ఇలాగా, ఆయన రాలేదా, అన్న రాలేదా, ఎకరాలు వాళ్ళు ఎందుకు వస్తారు లేక, వాళ్ళకి ఏం పట్టింది, వీళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు, ఈయన పాటలు పాడాడా, వాళ్ళ వాక్యం చెప్పారా, ఎవరు వాక్యం చెప్పారు, అసలు అరిమతయి యోసేపుకి ఎందుకు ఇచ్చినారక్క దేహము? పిలాతు మనలాంటి వాళ్ళు ఇంతమంది ఉంటాం కదా, మనకి ఇచ్చిండొచ్చు కదా, మనం దాన్ని బాగా చేసి ఉంటాం కదా, మనం శుభ్రంగా పెట్టి తయారు చేసి శాండిల్వుడ్లో బయట నుండి తెప్పించి, అమెరికా నుండి తెప్పించుంటాం కదా. అదేంటక్క పాత బట్ట తీసుకొని వచ్చినాడు ఆయన, దాంట్లోనే కొత్తదని బైబిల్లో రాసినట్లుంది. కొత్త సమాధి అంటున్నారు, కానీ చాలా ఇరుకుంది. కొద్దిగా పెద్దగా చేసిండు అలా గొయ్యి, ఇంకా కొద్దిగా పొడవు చేసిండు అలా. ఆ తోట అంటున్నారు, కానీ తోట అన్నట్లు లేదక్క. అన్నీ నెగిటివ్ మాటలు మాట్లాడేలోగా ఎప్పుడో వచ్చింటుంది మనకి అమ్మాయి గ్రామం. ఎందుకంటే నెగిటివ్ మాటలు మాట్లాడితే త్వరగా వస్తుంది, ఇంకెక్కువ మాట్లాడతారని. పాపం ఎక్కువ చేయకూడనట్లు దేవుడు కనికరించి తొందరగా తెస్తాడు. వీళ్ళు పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నారు. అయ్యో అయ్యా, యెరూషలేములో 3 రోజుల నుండి జరుగుతున్న సంగతులు నీకు ఒక్కడికే తెలియదా? ఏంటమ్మా అవి? అయ్యో, యేసును సిలువ వేసిరి. ప్రవక్తలు, కీర్తనలు, తర్వాత బోధకులు చెప్పిన మాటలు నమ్మలేని ప్రభు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. పునరుత్థానం అయిన తర్వాత నోరు తెరిచి గట్టిగా మాట్లాడడం, గట్టిగా. ఇంతకుముందు మెల్లిగా మాట్లాడాడమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? పునరుత్థానం అయిన తర్వాత ఇది మొదటి మాట. 7 మాటలు ఉన్నాయి, దాంట్లో ఇది మొదటి మాట. ఉమన్ వై వీపెస్ట్ దౌ? మీకు సమాధానము కలుగునుగాక, పీస్ బీ అంటు యు. ఇవన్నీ మెల్లగా మాట్లాడాడు. గట్టిగా ఏం మాట్లాడినాడు? 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 25, 24, 25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని. ఇట్లా మాట్లాడితే ఎవరన్నా మాట వింటారా అండి? ఫూల్స్, స్లగ్గర్డ్స్. ఈ పునరుత్థానం గురించి వాక్యం చెప్పమంటే ఆయన ఫూల్స్ అని చెప్తున్నాడండి, స్లగ్గర్డ్స్ అని చెప్తున్నాడండి, మందమతలు అని చెప్తున్నాడు, స్లో టు లిజన్ అని చెప్తున్నాడేంటి? తిరిగి లేచినోడు బాగా మంచి మాటలు చెప్పాలి కదా, ఇలాంటివి చెప్తున్నాడు ఏంటి అని మనం అనుకునేంచాం. ఇట్స్ వెరీ వెరీ సీరియస్. ప్రభు అలా కొన్నిసార్లు ఎందుకు మాట్లాడతారో తెలియదు. మనం అనుకుంటాం సడన్గా మాట్లాడుతున్నాడండి, సడన్గా మారాడండి అని. సడన్గా ఏం కాదండి, ఇట్స్ వెరీ స్లో. అంతసేపు మాట్లాడుతూ వస్తున్నా కూడా వారికి ఆయన తిరిగి లేస్తాడని నమ్మలేకపోయారు. ఎవరు ఆయన తిరిగి లేస్తాడని నమ్మాలో వాళ్ళు నమ్మలేదు. ఎవరు ఆయన తిరిగి లేస్తాడని నమ్మకూడదో వాళ్ళని నమ్మారు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎవరు ఆయన తిరిగి లేస్తాడని నమ్మాలి? శిష్యులు. వెరీ గుడ్. ఎవరు ఆయన తిరిగి లేస్తాడని నమ్మకూడదు అంటే గుర్తు మర్చిపోకూడదు, లేదా మర్చిపోవాలా? నేను చెప్పింది అర్థమైందమ్మా?
ఎవరు యేసు ప్రభువారు లేస్తాడనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలా శిష్యులు. ఎవరు జ్ఞాపకం పెట్టుకోని అవసరం లేదు. ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన లేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, యూదులు, సైనికులు, వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాలి యేసుప్రభు తిరిగి లేస్తాడని? యేసుప్రభు శిష్యులు, ఆ శిలువ దగ్గర ఉన్న స్త్రీలు, యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాలో వాళ్ళు మర్చిపోయారు, ఎవరు మర్చిపోవాలో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. లూకా సువార్త 24 7వ వచనం. లూకా 24:7. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే వీళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. ఎవరు మర్చిపోయిండేది? సన్నబనులు కాదు. మొదటి వచనంలో రాయబడింది ఆ స్త్రీలు, ఆ శిష్యులు, ప్రభుతో ఉన్నవారు, ప్రభు శిలువ దగ్గర సమీపంగా ఉన్న స్త్రీలు, ఆ శిలువ దగ్గర నిలబడి ఉన్న యోహాన్, పరిగెత్తిపోయిన కొంతమంది శిష్యులు, వీళ్ళందరూ మర్చిపోయారు. ఎవరు గుర్తుపెట్టుకున్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం అనుకుంటా 27 చూడండి. 63. మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 63. మత్తయి సువార్త 27:63. అయ్యా ఆ రక్షకుడు అని రాశారా? యేసుప్రభుని ఎలాగ సంబోధించినారు చూడండి. ఆ వంచకుడు. వంచినాడా ఎవరినైనా? సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పిన మాట మాకు ఎవరి జ్ఞాపకం ఉంది? యేసు ప్రభును వంచకుడుగా గుర్తించిన వారి జ్ఞాపకం ఉంది. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, రోమా సైనికులు, ఆయన అప్పగించిన వారు, ఆయన సిలువ వేసిన వారు, సిలువేం మన కేకలేసిన వాళ్ళకి యేసు ప్రభు లేస్తాడని గుర్తుంది. ఎవరు మర్చిపోయారు? మేము ప్రభువును చూచితిమి, ప్రభువు అని పలికేవాళ్ళు మర్చిపోయారు, వంచకుడు అని పలికేవాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. మనం ఏ టైప్? ఆ టైపా ఈ టైపా? మర్చిపోయిన టైపా గుర్తుపెట్టుకునే టైపా? ఈ ఇద్దరు ఎంఐ గ్రామానికి వెళ్తున్న వ్యక్తులు మర్చిపోయారు. ప్రభువు వారికి జ్ఞాపకం చేసిన. అలాంటి వారితోనే ఆయన కఠినంగా అవివేకులారా అని మాట్లాడితే మనల్ని కూడా ఇలాగ సంబోధిస్తే ఎట్లా? మందమతులారా ఆయన మాట్లాడితే మనల్ని కూడా ఇలాగ సంబోధిస్తే ఎట్లా? మన ఇలాగ ఇప్పుడు సంబోధిస్తాడని అనుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? నేను అనుకోవడం ఇంతకంటే డబుల్గా సంబోధిస్తాడు మనల్ని అని. ఒకసారి అవివేకులు అంటే మనకి సూట్ కాదు, మోర్ దెన్ వన్స్ అయితేనే మనకు సూట్ అవుతుందేమో. ఒకసారి మందమతలారంటే మనకు సూట్ కాదు, అంతకంటే ఎక్కువ సార్లు అంటేనే మనకు సూట్ అవుతుందేమో. వాళ్ళకి ఒకసారి సూట్ అయిపోయింది, ఒకసారికి సెట్ అయిపోయారు. మనం ఒకసారికి సెట్ అయ్యి సూట్ అయ్యే రకం కాదు కదా, మరలా మనం అంటూనే ఉండాలి. అలాగే తిట్టినా కూడా ఎవరైనా ఇంటికి పిలుస్తారండి? నేను ఎప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఓ బ్రదర్ ఫూల్, సిస్టర్ ఫూల్ అని. రెండు బ్రదర్ మా ఇంటికి భోంచేసి పోదరంటారా? ఆగండి బ్రదర్, చెప్పుల స్టాండ్ దగ్గరికి వస్తున్నానని చెప్తారా? ఏం చెప్తారు? చెప్పరేంటి? ప్రభువు అలాగ వారిని మందలిస్తే వాళ్ళు ఎంత ఆత్మీయులంటే ఆ మందలింపును భరించి, ఆయన ప్రభువు అని తెలీదు వాళ్ళకి. దారముడు పోయి ఏదో ఒక వ్యక్తి మాకంటే బాగా ఎక్కువ తెలిసిన బైబిల్ పండితుడు ఆయన వచ్చి మాకు బోధ చేస్తున్నాడు, రాత్రి మాతో పాటు ఉంటే ఇంకా ఎక్కువ సంగతులు వినొచ్చు కదా అన్నట్లుగా ఆయన తీసుకొని వెళ్ళారు. ఆయన ఏసని తెలిసింటే అమ్మా వదిలేసింటారా? యెరూషలేములోనే ఇంకా పెద్ద సీనోయిడ్ క్రియేట్ చేసింటారు. ఇప్పుడు పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడు చేయలేమో, ఎప్పుడు బలహీనమో, ఎప్పుడు కాదో అప్పుడు మనకు తెలియని విధానంలో కార్యసిద్ధి కలిగిస్తుంది. సాధారణంగా వాళ్ళకి
ఉండే మర్యాద ఏంటంటే ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టించకుండా ఖాళీ కడుపుతో పంపించరు. ఇప్పుడు మనం అటు చెప్పామనుకో, బ్రదర్ ఆ బ్రదర్ వాళ్ళు వచ్చినారు భోజనం అంటే, వాళ్ళు బయట తింటారు బ్రదర్. ముందే మనం ప్లాన్ చేసి ఉంటాం, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకునే వస్తారు. ఇప్పుడు ఇద్దరికి పోట్లాడ పడుతుంది. నేను చాలా ఇళ్ళకి వెళ్ళాను, లెక్కలేనని ఇళ్ళకి వెళ్ళింటా, భోజనానికి పిలిచింటారు. కొంతమంది ఎప్పుడైనా కనిపించి ప్రైస్లార్ బ్రదర్ అంటే ఆ ప్రైస్, మేము మీకు గుర్తున్నామా బ్రదర్ అంటే, గుర్తులేదు. మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసిపోయారు బ్రదర్. నేను ఎంతోమందికి రుణాస్తుని, పరాన్న జీవిని, చాలామందిని మర్చిపోయాను, వడ్డించిన వాళ్ళని, భోజనం పెట్టిన వాళ్ళు గుర్తుంటారు. అడిద్దరు పోట్లాడుతుంటారు. భార్య ఏమో ఎక్కువ వడ్డించాలని ప్రయత్నం చేస్తారు, భర్త ఏమో అమ్మాయి వద్దంటున్నాడు కదా అన్న, ఇంకా వడ్డిస్తున్నావేంటి? కాదండి ఇది కొద్దిగా రుచి చూస్తాడు అన్న. వద్దమ్మాయి, ఆయనకి వడ్డిస్తున్నారని బాధో తెలియదు కానీ, ఎక్కువ తింటానని బాధో తెలియదు కానీ, లేదా నన్ను బాగా చూసుకోవాలో బాధో తెలియదు కానీ, ఏం బాధలో తెలియదు. వాళ్ళ భార్య భర్తల మాటలు వాళ్ళిద్దరికే తెలుసు కదా, బయట వాళ్ళకి తెలియదు అని. ఇంక మొత్తానికి వాళ్ళ మాటల్లో నుండి మనం బయటపడితే వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు కదా అని అనుకుంటా ఉంటాం. ఇక్కడ అలాగా అనలేదు. ఏంటంటే మనం పిలుస్తామా అని భార్య ఆయన అడగలేదు. ఆయన ఏంటమ్మా పిలుస్తామా అని ఆయన కూడా పర్మిషన్ తీసుకున్నట్లు గుర్తులేదు. ఏం రాశారో చూస్తామా ఒకసారి. 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 29 లేదా 28 చదువుతా. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి. ఇట్స్ యునైటెడ్ ఇన్విటేషన్. ఇద్దరు కలిసి పిలిచినారు. వారు అని బహువచనం రాశారు, ఆయన అని రాసింటే అప్పుడు మనం అనుకున్నచ్చు బ్రదరే పిలిచినాడు అని, లేకపోతే సిస్టర్ పిలిచిందే అని అనుకోవచ్చు. ఇక్కడ వారు అని పిలిచినారు కనుక ఇద్దరికి ఒకేసారి వచ్చింటారు స్పాంటేనియస్గా. ఎందుకంటే ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఇద్దరికి ఒకేసారి వస్తుంది. ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడే కాంట్రడిక్షన్ వస్తుంది. ఒకళ్ళు పిలిస్తే, ఇప్పుడు ఒకళ్ళు సిస్టర్ పిలిచింది అనుకో, బ్రదర్ రండి బ్రదర్ వచ్చి భోంచేసి పోదరని అంటే వాళ్ళకి ఎక్కువ మర్యాద ఉంటుంది కదా. అందుకనే మర్యాద ప్రకారము రండి బ్రదర్ భోంచేసి పోదరండి, కావాలంటే మీరు రాత్రి వెళ్ళాలనుకుంటే అని పిలుస్తుంటే, అంత దూరం ఎలాగెళ్తాడమ్మాయి భోంచేసి, లేట్ అయిపోద్ది కదా, వెళ్ళండిలే అక్కడ భోంచేస్తాడులే, భోజనం ఏముంది బ్రదర్, లేట్ అయిపోతే మళ్ళీ పాములు అవి కష్టమైతే, వెళ్ళండి బ్రదర్ మీరు వెళ్ళండి కదా. రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మనం చూస్తాం. అలాగ కాంట్రడిక్షన్ ఏం లేదు, ఇద్దరు కలిసి పిలిచినారు. వారు ప్రభువుని ఆహ్వానించేటప్పుడు దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్, యునానిమస్ ఇన్విటేషన్, యూనివర్సల్ ఇన్విటేషన్, బ్రాడ్ ఇన్విటేషన్, జాయింట్ ఇన్విటేషన్, నాట్ ఇండివిజువల్. వారు సాయంకాలం అయింది కనుక వచ్చిండమని ఆయన బలవంతం చేసిరి. ఇది క్రైస్తవ మర్యాద. ఇది అమెరికన్ స్టైల్ కాదు, సిటీ స్టైల్ కాదు. సిటీ స్టైల్ ఏంటి, బ్రదర్ భోంచేసి వచ్చారా అని అడుగుతారంటే, భోంచేస్తారండి అనరు, ఎందుకంటే మళ్ళీ తింటామేమని వాళ్ళకి భయం. అందుకని భోంచేసి వచ్చారా అని అంటారు. ఇంకా మాలాంటి వాళ్ళు ఏం చెప్తాం, అయిందిలేండి అంటాం, తినొచ్చినామని చెప్పం. అయిందిలేండి అంటే ఏదో ఒకటి తాగేసి వచ్చింటాం, మధ్యకో చెరక రసమో పుచ్చకాయలో ఏ కాయలో ఒకటి తినేసి వచ్చింటాం కనుక అయిందిలేండి అని చెప్తాం. ఎలాగో మేము భోంచేసినామని చెప్పం కదా, అయిందంటే ఏదో ఒకటి అయింది అని. ఓ మంచిది బ్రదర్, మీరు చాలా తెలివిగా ప్రవర్తించినారు బ్రదర్, వచ్చేటప్పుడు అయిపోయి భోంచేసి వచ్చారు. అవును, మిమ్మల్ని చూస్తేనే మాకు తెలివి వచ్చేస్తుందండి. బలవంతం సాధారణంగా చేయం మనం. అంటే ఇక్కడ చేయరు, సిటీలో చేయరు, అమెరికాలో కూడా చేయరు. అమెరికాలో కూడా బ్రదర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ లంచ్, భోంచేస్తారా బ్రదర్? నో బ్రదర్ ఐఎమ్ డన్. చేశాను, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ, ఆల్ రైట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. సేమ్ అదే కల్చర్ వచ్చింది సిటీలో కూడా. బ్రదర్ భోంచేశారు? ఎస్ బ్రదర్ చిన్నాను బ్రదర్, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేంటి బ్రదర్ విషయాలు? ఏం లేదు, ప్రార్థన చేస్తే పోయేసి వస్తాం. గ్రామాల్లో అలా ఉండదు, బలవంతం. దిస్ ఏషియన్ కల్చర్, మిడిల్ ఈస్ట్ కల్చర్. ఏషియాలో మీరు చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, మిడిల్ ఈస్ట్ ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, ఆతిథ్యము
ఇట్లు ప్రవాహం వల్లే కురిసిపోతుంది. ఇన్ని కడుపు తక్కువ వస్తుంది, నోరు తక్కువ వస్తుంది, చేతులు తక్కువ వస్తుంది, భుక్త ఆయాసం వస్తుంది కూర్చున్న తర్వాత. బ్రదర్ కొద్దిగా లేవు, స్పెల్ బౌండ్ అనమాట. అంతే. మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోతే ఇంకా అయిపోయాయి. మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ కానీ ఖతార్, గల్ఫ్, అక్కడికి వెళ్ళిపోతే అబ్బో సో లావిష్ అండ్ రిచ్. ఎంత తింటామో అంతకు డబ్బులు వేస్ట్ చేస్తారు. చైనా కూడా అంతే. వాళ్ళకి తినని జంతువు భూమి మీద ఇప్పుడు దాకా ఏమన్నా లేదు, కొత్త క్రియేషన్ వస్తే తెలియదు. జపాన్ అంతే, సింగపూర్ అంతే, మలేషియా అంతే, ఇండోనేషియా అంతే. ఏదైనా సరే అన్ని దేశాలు తిరిగి వచ్చింది కదా ఈ వైపు అంతా. ఆతిథ్యం ఎలాగిస్తారంటే అబ్బా పిచ్చి పెట్టిపోతుంది. ప్రతి పూట కొరికట్టు పడేస్తారు. కూల్ డ్రింక్లు అట్లా పడేస్తారు, నాన్ వెజిటేరియన్ ఇటు పడేస్తారు, అన్నీ అట్లా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సుల్లోనట్టు పడేసి నువ్వు ఎప్పుడన్నా తినొచ్చు, ఎంతన్నా తినొచ్చు, చాలు అనేవాళ్ళు ఉండరు. అన్నీ ఇక్కడ వైపు అయితే అంటే చైనా, జపాన్ ఈ వైపు అయితే ఇందాక చెప్పాను కదా, వాళ్ళు తినని జంతువు ఏం లేదంటే అబ్రహాం మొదలుకొని తప్పైన కుమార్ దాకా ఆల్ ఐటమ్స్. ఇక్కడ మిడిల్ ఈస్ట్లోనైతే తప్పైన కుమారుడు ఉండడు, మిగతా వాళ్ళందరూ ఉంటారు అక్కడ. అర్థమవుతుంది నేను చెప్పే బైబిల్ భాష. ఇది భలే అర్థమవుతుంది. పాయింట్లు వాక్యం మాత్రం అర్థం కాదు. వారు ఆయన బలవంతం చేసి నీకు నిజంగా మనసు ఉంటే ఒకసారి పిలవచ్చు, 2 సార్లు పిలవచ్చు, 3 సార్లు పిలవచ్చు. మనసు లేకపోతే బహుశా మనం పిలవలేము. ప్రభుని బలవంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుషులు వచ్చినారు అబ్రహాం దగ్గరికి ఎండవేడిమిన. అబ్రహాము వారిని బలవంతం చేశాడు. నేను యోగ్యుడని ఎంచితే నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోనండి, అంతలోకి భోజనం చేస్తా. అందుకే లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా బైబిల్లో రాయబడింది, విందుశాలకు అక్కడి వారిని, ఎక్కడ కంచెల్లో అటు ఇటు ఉన్న వారిని లోపలికి వచ్చడానికి బలవంతం చేయండి. కన్స్ట్రెయిన్ దెమ్. అందరినీ ఇలాగ బలవంతం చేయాలని దీని అర్థం కాదు. ఆత్మీయమైన వాళ్ళు ఎవరో మనకు తెలుస్తారు. దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ప్రభుని వారు బలవంతం చేస్తే ఆయన లోపలికి వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నారు. మరి భోజనం ఎట్లా తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు అక్క? ఇంట్లో వాళ్ళ అత్తగారు ఎవరైనా సిద్ధం చేసినారా? వాళ్ళ ఆడపడుచు ఎవరైనా తయారు చేశారా? ఫోన్ చేసి చెప్పారా మేము వస్తున్నాం అమ్మాయి నువ్వు భోజనం తయారు చేయని? మనమైతే అలాగే చేస్తాం. లేకపోతే జొమాటోకి ఏమన్నా ఆర్డర్ ఇచ్చినారా? బాబా వచ్చిందా? ఎలాగ చేశారు? మరి వాళ్ళ దగ్గర సాధారణంగా రొట్టెలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. రొట్టెలకు అవసరమైన చేపలు ఇలాంటివి కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. వాళ్ళతో ఉంటే మనం ఫ్రీజింగ్ ఐటమ్స్ నేర్చుకుని ఉండేది మిడిల్ ఈస్ట్లో నుండే. ఎందుకంటే మనకింటే ఎక్కువ ఎండ, వాళ్ళకి ఐటమ్స్ ఎక్కువ కాలం నిలబడవు. కానీ వాళ్ళు యోసేపు అవే కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ధాన్యం దాచినాడంటే ఎవరి చేతన్నా అవుతుందా? అంత ఎండలకి 7 సంవత్సరాలు ధాన్యం దాచడం. మనం పోయిన సంవత్సరం బియ్యం ఈ సంవత్సరం దాచుకోలేము. అప్పటికి చీమలు పడతాయి అంటారు, పురుగులు పడతాయి అంటారు, ఇరిగిపోతున్నాయి అంటారు, అన్నం సరిగా రాదంటారు. బట్ 7 years ఈ స్టోర్డ్. అది జ్ఞానం. ఆయన ఫుడ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా వర్క్ చేశాడు. ప్రభువుని పిలిస్తే భోజనానికి ఆయనకే అవకాశం ఇచ్చినారు మొదట. ఎందుకు అలాగ ఇచ్చినారు అని అంటే, సాధారణంగా మిడిల్ ఈస్ట్లో ఏంటంటే ఎవరు గెస్ట్ వస్తే వాళ్ళనే ప్రార్థన చేయమంటాం భోజనం అప్పుడు. అందుకనే వాళ్ళే రొట్టె ఇచ్చి ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు జరిగిన సంగతి చూడండి. 30వ వచనం, లూక్ చాప్టర్ 24 verse 30. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు వారితో కూడా. ఎప్పుడు కలిసి తినాలా. నేను ఎప్పుడు చెప్తుంటా చాలామందికి, కలిసి తినండి అంటే వాళ్ళు బ్రాహ్మణుల మాదిరి సెపరేట్గా ట్రై చేస్తారు. దట్స్ నాట్ బిబ్లికల్. మీరు అనుకుంటున్నారు అట్లా. నేను చెప్పేవన్నీ చాలామందికి కష్టంగా అనిపిస్తాయి. ఎప్పుడు వాక్యం కష్టంగా ఉంటుంది, మాత్ర ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలకు మాత్ర వేసుకుంటే ఇష్టం ఉండదు. ఏం వేసుకోంటే ఇష్టము? టానిక్. కరెక్ట్ చెప్పారక్క. టానిక్ ఏంటంటే తీయగా ఉండదు, చక్కెర కలిపింటారు. టానిక్ వేసుకో, టానిక్ అయితే ఇష్టము. మాత్ర అయితే వద్దు. మాత్రలు ఇష్టం ఉండదు, చేది ఇష్టం ఉండదు, కష్టంగా చెప్పేది ఇష్టం ఉండదు. వారితో కూడా ఆయన కూర్చున్నప్పుడు మనమైతే ఏమని అంటాం? బ్రదర్ మీరు తిని మీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము నిదానంగా తింటామని.
ఎందుకంటే మా ఆయనకి ఇప్పుడే ఆకలి కావట్లేదు, మా ఆవిడకి కూడా ఇప్పుడే ఆకలి కావట్లేదు, మేము తర్వాత తింటారు. వీడు తినేసాడు, ఎందుకంటే గెస్టులు అంటే మాకు వాళ్ళు మాలిన అభిమానం అండి. వీడు తింటే మిగిలితే ఏదని తింటా, అంత పోయే వద్దు. సిట్ టుగెదర్, ఈట్ టుగెదర్, టాక్ టుగెదర్, వాక్ టుగెదర్, షేర్ టుగెదర్, ఎంజాయ్ టుగెదర్, కన్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టుగెదర్ ఇన్ హిస్ ఇమేజ్. వాళ్ళు ఆయనతో కూడా కూర్చోకోకుండా మేము తర్వాత తింటాములే అని అంటే సిచ్యువేషన్ ఏమైంటి చెప్పండి? చెప్పరేంటి? వెరీ గుడ్. వారి కళ్ళు తెరువబడి ఉండేవి కాదు. దే విల్ బి బ్లైండ్. అంటే భౌతికంగా బ్లైండ్ అని కాదు, ఆత్మీయముగా అవివేకులుగానే మందమత్తలుగానే అలాగే ఉండింటారు. ఆయన ఏదో ఆయన దాన్ని ఆయన వచ్చినాడు, తినేసి ఉంటాడు, మంచిదక్క, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ అంటే వీళ్ళు కూడా చెప్పింటారు, బ్రదర్ అప్పప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు వస్తుండండి మా ఇంటికి అని. మంచిది, మీలాంటి వాడు దొరికితే ఎందుకు రాము అని బహుశా చెప్పేసి ఇంటి వెళ్ళిపోయి ఉంటాడు. దట్స్ నాట్ ద పర్పస్. ప్రభు ఆ ఇంటిని వెళ్ళి విజిట్ చేయడం ఉద్దేశం అది కాదు. వారి కళ్ళు తెరవాలి. ఆయనతో పాటు మనం భోజనానికి కూర్చున్నప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. ఆయన లేకుండా మనం కూర్చుంటే మన కళ్ళు తెరవబడవు. అందుకే పరమగీతంలో చెప్పబడింది 2వ అధ్యాయం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును. ఆయన మనతో పాటు కూర్చోవాలని కోరుతాడు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చొని తినాలని ఇష్టం ఉంటుందా? అట్లా ఇష్టం ఉండదా? ఎవరు లేరా ఇక్కడ? తల్లిదండ్రులకు పిల్లలతో పాటు కలిసి భోంచేయాలని ఇష్టం ఉంటుందా ఉండదా? చిన్న పిల్లప్పుడు కాదు. చిన్న పిల్లప్పుడు అంటే ఆ పిల్లలు విసిగిస్తారు కనుక వాళ్ళకి సన్నమామ టీవీ, మొబైలు అన్నీ చూయించి 1 గంట సేపు తినిపించాలి ఒక కప్పులో భోజనము, అంతేనా? ఒక స్టేజ్కి వచ్చినారు అనుకో, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చినారు, ఫుల్ బ్యాట్స్మెన్ అయిపోయినారు అనుకో, T20 బ్యాట్స్మెన్. అప్పుడు వాళ్ళతో కలిసి మనం తినాలని ఇష్టపడతాం, వాళ్ళు కూడా మనతో కలిసి తినాలని ఇష్టపడతారు. అది యూజువల్గా ఫ్యామిలీ ఆర్డర్. అలాగ లేకపోతే ప్రయత్నం చేయండి. నువ్వు తినిపోరా మేము తర్వాత తింటామని చెప్పొద్దండి, నువ్వు తినమ్మా మేము తర్వాత తింటామని చెప్పొద్దండి. అందరూ కలిసి అడ్జస్ట్ కండి. ఆకలి కాకపోయినా అడ్జస్ట్ కండి, అప్పుడు ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ కండి, ఐటమ్స్ బాగాలేకపోయినా అడ్జస్ట్ కండి. ఇలాగ మీరు చేసి చూడండి, ఆత్మీయమైన ఆశీర్వాదం కుటుంబంలో మీరు పొందుతారు. మీరు చేయకుండా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నంత దాకా మీ కుటుంబాలు అలాగే ఉంటాయి. భర్త ఒకసారి తినిపోవడం, భార్య ఒకసారి తినిపోవడం, కొడుకు ఒకసారి తినిపోవడం, కూతురు ఒకసారి తినిపోవడం, పని అమ్మాయి ఒకసారి తినడం, ఇలాగ అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, అలాగే ఉంటారు మీ బతుకులన్నీ. సిట్ టుగెదర్, ఈట్ టుగెదర్, ఇది బైబిల్లో రాయబడిన మాట, నేను చెప్పేది కాదు. పాత నిబంధనలో కూడా అలాగే ఉంది. వాక్యం చెప్పమంటే ఇది చెప్తున్నారు కదా బ్రదర్ అంటారు, ఇది వాక్యమే. వాక్యం నెరవేర్పు లేని దాన్ని కారణం చేత మనం బేసిక్స్ మర్చిపోయాం. అందుకే మనం ఆశీర్వాదంలోనికి రాలేకపోతున్నాం. మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, మన ఆరాధనలో జీవం లేదు, మన బతుకులో జీవజల నది ప్రవహించడం లేదు. నో లైఫ్. చూస్తే జీవం లేదు, ఆరాధన చేస్తే జీవం లేదు, ప్రార్థన చేస్తే జీవం లేదు, సువార్త చెప్తే జీవం లేదు, వేరే వాళ్ళని పలకరిస్తే జీవం లేదు. దెర్ ఈజ్ నో లైఫ్, ఓన్లీ డెత్ రెయిన్స్. మరణము తాండవం ఆడుతుంది. యేసుప్రభు యొక్క జీవం మనలో సార్థకం కావట్లేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? వారు కూర్చున్నప్పుడు ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి? 24:30 ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి వారికి పంచిపెట్టగా. ఇప్పుడు వారి ప్రదేశంలో ఉంటే మనం ఏం చెప్పింటాము? ఏం చెప్తాం? మామూలుగా మీరు చెప్తుంటారు కదా, ఏం చెప్తారు? మొదట మీరు తినండి బ్రదర్, మేము తింటే ఏముంది, తినకపోతే ఏముంది, మేము ఎట్లున్నా చెల్లిపోతుంది లేకపోతే. అందుకే చెప్తాను, అంత పోయే వద్దు అని. వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు తినొచ్చు కదా, అది మీ రొట్టె, మీ భోజనమే, మీ ఇల్లే, మీదే. బట్ ఈజ్ అన్సీన్ గెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ యువర్ హౌస్. ఆయన అదృశ్యమైన అతిథి, మీ ఇంటికి అధిపతి. అది వారికి తెలియలేదు. వాళ్ళు ఎంత మంచోళ్ళు చూడండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగొచ్చు కదా. వారికి ఇచ్చిన వెంటనే వారు
ఈ మాట ఎంత బాగా రాశారు, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తించిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మన కళ్ళు కూడా తెరవబడాలంటే ఆయన ఇచ్చింది మనం తినాలి. మందే అది, మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చేతుల్లో నుండి వచ్చింది. రూటెడ్ త్రూ హిస్ హ్యాండ్స్, ఆయన చేతుల మీదుగా వచ్చింది. అందుకని పరిశుద్ధపరచబడింది, ఆశీర్వదించబడింది, సాంక్టిఫైడ్ అండ్ బ్లెస్డ్. పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడింది కనుక మన కళ్ళు తెరవబడతాయి. సాతాను ఇచ్చినప్పుడు తిన్నా కూడా కళ్ళు తెరవబడతాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మన పితరుల దగ్గరికి సాతాను వచ్చినాడు. వచ్చి ఏం చెప్పినాడు, ఆ తినకూడని పండు మీరు తినొచ్చు కదా, బాగుంటారు కదా, ఈ షెల్ బి గాడ్స్, మీరు దేవతలు అవుతారంటే మన హవ్వ పోయింది, తినింది, తెచ్చింది, ఆదాముకి ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. అప్పుడు బైబిల్లో రాయబడింది, వారి కళ్ళు దేనికి తెరవబడ్డాయి? దేర్ ఐస్ వర్ ఓపెన్ టు డిస్కవర్ దట్ దే వర్ నేకెడ్. వారి దిగంబర్లని తెలుసుకోవటానికి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఇక్కడ వాళ్ళు తెరవబడిన తర్వాత ఏంటి? దే డిస్కవర్డ్ దట్ దే హ్యావ్ ఫైండ్ ఎ డివైన్ పర్సన్. వారు అదృశ్యమైన ప్రభువు యేసుని వారు గుర్తించినారు. ఆ కింద వచనాల్లో చూస్తాం ఆ మాట ఎంత చక్కగా రాయబడింది. 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖలను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదని ఒకరితో చెప్పుకొనిరి. 33, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోను కనబడునని చెప్పుకొనిచుండిరి. వారు అది విని, అంటే క్లేపా ఆయన భార్య, త్రోవలో జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగ తెలియబడినో అదియు తెలియజేసిరి. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నేరుగా జవాబు చెప్పండి. 10 కిలోమీటర్లు నడిచి యెరూషలేము నుండి ఎమ్మాయికి వచ్చినారు. ఇప్పుడు రొట్టె తిన్నారు. తినిన వెంటనే వారు యేసు అని గుర్తుపట్టారు. ఆయన అదృశ్యుడయ్యాడు. ఇప్పుడు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి యెరూషలేముకి రాత్రిపూట భార్యాభర్తలు వస్తారా రారా? ప్రశ్న అర్థమైందా? ప్రశ్నలు అర్థమైతే జవాబులే అర్థం కావట్లేదు. వస్తారా రారా? మనమేంటి ఏం చెప్పింటాం? ఇప్పుడు భర్త అన్నాడు అనుకో, అమ్మాయి తిరిగి వెళదాం, ప్రభుని మనం చూసాం కదా, ఇప్పుడే నడిచి వచ్చిన కాళ్ళని వాచిపోయిన వెళ్ళాలనుకుంటే వెళ్ళిరా. ఒకవేళ భార్య చాలా ఇంట్రెస్ట్ చూపించింది, మనం ఇప్పుడు వెళదామంటే నీకు ఇంకా యెరూషలేము గురించి నువ్వు మర్చిపోవట్లేదే, ఇంకా నీకు మనసు అక్కడే పీకుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంసారము, బాధ్యత, భర్త, పిల్లలు, కొద్దిగా ఆలోచించమ్మాయి. జీవితం అంటే ఏందో తెలుసుకోమ్మాయి. దేవుడే కాదమ్మాయి, బైబిలే కాదమ్మాయి, ప్రవక్తలే కాదమ్మాయి, వాక్యమే కాదమ్మాయి, వాక్యోపదేశకులే కాదమ్మాయి, పునరుత్థానమే కాదమ్మాయి, కుటుంబం కూడా కావాలమ్మాయి. భర్తను కూడా చూసుకోమ్మాయి, భార్యను కూడా చూసుకోమ్మాయి, అత్తను కూడా చూసుకోమ్మాయి, మామను కూడా చూసుకోమ్మాయి, ఆడపడుచులను బాగా చూసుకోమ్మాయి. బస్ ఇంత క్లాస్ పీకింటామేమో మనం. ఎలాగొచ్చిందండి వాళ్ళకి ఐక్యత? మనకు వస్తే చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. ఇద్దరు మళ్ళీ మందినికి వెళదామంటే వస్తుందా? నేను అలసిపోయినానండి, నేను రాలేను. ఇద్దరులే ఎవరో ఒకళ్ళు అంటారు. ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళినా నేను ఆడదాకా వదిలేసి వస్తా, సార్ నువ్వు ఎంతసేపు అన్నా ప్రార్థన చేసుకో, రెడీ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ పెట్టు, అప్పుడు నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఇప్పుడు రాత్రి ఎట్లా వెళ్తావు అమ్మాయి? 10 కిలోమీటర్లు నడిచి వచ్చినా అక్కడే వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. పేతురు, యాకోబు, యోహాన్లంతా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నారని వెళ్తావు? ఇంతకుముందు అంటే యేసుప్రభు ఉండేవాడు, ఒక గది ఉండేది, అక్కడికి వెళితే ఏదో కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా వెళ్తామమ్మా? వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళు లేరు అనుకో, ఎక్కడ ఉంటాం రాత్రి? కొద్దిగా నువ్వు కామన్ సెన్స్ ఉపయోగించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు వెళ్దామంటున్నావేంటి? ఇలాగ మనం ఆగిపోయించాం. బైబిల్ ఎంత చక్కగా రాశారు కదా, వారు అప్పుడే ఆ క్షణమందే. దీన్ని మనం ఏమంటామంటే పునరుత్థాన శక్తి అంటాం, ద పవర్ ఆఫ్ రిజరక్షన్. మనం ఎప్పుడు చేయలేమో అప్పుడు చేయటానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు.
దాన్నే భక్సింగ్ గారు అనేవాళ్ళు పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంట. ఇప్పుడు ఇంకా నేను ఏం చేయలేను, చాలా అలసిపోయినా, నీరసం వచ్చేసింది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని కొద్దిసేపు పడుకున్న తర్వాత ఎవరో మీకు కుదిరితే లేపండి, లేకపోతే లేదని చెప్పి మనం దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకో, అది భౌతికమైన శక్తి. ఇప్పుడు పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడు చేయలేమో, ఎప్పుడు బలహీనమో, ఎప్పుడు కాదో అప్పుడు మనకు తెలియని విధానంలో కార్యసిద్ధి కలిగిస్తుంది. 10 కిలోమీటర్లు నడిచి వచ్చిన వాళ్ళు తిరిగి 10 కిలోమీటర్లు ఎలాగెళ్తారు రాత్రిపూట? ఏమైనా జరగకూడదు జరిగితే ముందే ఆ దినాలు చాలా తీవ్రమైన దినాలు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. అందుకే భక్సింగ్ గారి ప్రార్థనలో దట్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ మే బి మేనిఫెస్టెడ్ ఇన్ అస్. మా యందు పునరుత్థాన శక్తి కార్యసిద్ధి కలిగించాలి. మామూలుగా అయితే మనం ఆ పని చేయలేము, మనకు బాగా తెలుసు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన, తిమోతంకుల మధ్యలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. సరే, యూజువల్గా అది సోమవారం రాత్రి అనుకుంటా, నైట్ సాక్ష్యాలు, తర్వాత కొంతమంది వాక్యం చెప్పేది, ఇలాగ రకరకాల కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. నాకు సాధారణంగా తొందరగా పడుకున్న అలవాటు, 10 గంటలకు పడుకుంటా, అర్లీగా లేస్తా. ఎంత ఇబ్బంది అయినా కూడా ఇంక దాదాపు 10కి నిద్ర వచ్చేస్తుంది. కనుక వెళ్ళి కూర్చోవాలా ప్రోగ్రాంలో, హెర్మోన్లో అని అంటే మళ్ళీ నిద్ర వస్తే ఇట్లా అందరి ఎదురుకి సిగ్గుపోద్ది కదా అని అనుకున్నా. అంటే ఒక బ్రదర్ మంచి సలహా ఇచ్చినాడు, అన్న నిద్ర వచ్చేటప్పుడు వచ్చి పడుకుందరులేండి అని. సరే, ఆ సలహా బాగానే ఉంది అనుకుని వెళ్ళిన తర్వాత కూర్చొని అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. అలాగ టైం చూస్తేనే 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. నాకే షాక్, అసలు నాకేంటి నిద్ర పట్టుకుపోవడం ఏంటి? వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు మధ్యాహ్నం సుమారు నిద్రపోతాం, 1-2 గంటలు నిద్రపోతే తప్ప ఆ స్టేజ్ మీద నిలబడి కరెక్ట్ రెఫరెన్స్ చెప్పలేము. ఒక్క నిమిషం మైండ్ పని చేయకుండా బ్లాంక్ అయిపోయినా పొరపాటు రెఫరెన్స్ వస్తాయి, పొరపాటు స్టేట్మెంట్ వస్తాయి. కనుక ఒక్క నిమిషం కూడా మైండ్ బ్లాంక్ కాకుండా మైండ్ పనిచేసేటట్లు అవసరమైన విశ్రాంతి తీసుకొని వాచ్ నైట్ సర్వీస్ కొరకు ప్రయత్నం చేస్తే ఇక్కడికి వెళితే అంతా జరిగిపోతుంది. అలాగయ్యేటప్పుడు తెల్లవారిపోయింది. సో స్ట్రేంజ్, నాకేం నమ్మబుద్ధి కాలేదు. ప్రభా, ఈజ్ ఇట్ మీ? నేనా? రాత్రంతా మేల్కొని ఉండడం, పగలు నిద్రపోకుండా. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థాన శక్తి. నేను ఎప్పుడు చేయలేనంటానో, నేను ఎప్పుడు బలహీనుడు అంటానో, ఎప్పుడు ఇది నాకు చేత కాదంటానో, ఎప్పుడు ఇది నా వల్ల కాదంటానో, అప్పుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఊహకందని విధానంలో సహాయం చేస్తాడు. మనకే ఆశ్చర్యమవుతుంది. ఈజ్ ఇట్ మీ? ఈజ్ ఇట్ మీ? ఈజ్ ఇట్ మీ? నేను చేసానా ఇది? నేను ఇలాగ వెళ్ళానా? నేను ఇలాగ చదివానా? నేను రాత్రంతా ప్రార్థన చేశానా? నేను రాత్రంతా ఆరాధించానా? నేను ఇది పాటలు పాడానా? నేను ఇలాగ రికార్డ్ చేసినా? ఈజ్ ఇట్ మీ? ఇట్స్ నాట్ మీ, బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ దట్ ఆపరేటెడ్ ఇన్ మీ. నాలో ఉన్న యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఇలాగూ నన్ను బలపరిచింది. ఇప్పుడు మనం ఏ మార్గాన్ని వెళ్ళామో తిరిగి ఆ మార్గాన్ని సహోదరుల దగ్గరికి వచ్చి ఆత్మీయమైన సహవాసం పొందాలంటే నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, దేవుని ప్రజలతో సహవాసం ఉండటానికి, యెరూషలేముకి తిరిగి రావటానికి, ఆ 11 మంది శిష్యులతో ఉండటానికి, ప్రభు మాకు కనపడ్డాడని చెప్పటానికి, మార్గం అంతట్లో ఇవన్నీ సంగతులు జరిగినాయని చెప్పడానికి వీళ్ళేం పేరు మోసిన లీడర్లు కాదు, లాబీ కలిగిన వాళ్ళు కాదు. క్లైపని యెరూషలేములో వాడుకోవట్లేదు. ఆయన 11 మంది శిష్యుల్లో ఒక్కడు కాదు. లేకపోతే దాని తర్వాత ఏదైనా ఆయనకి అవకాశం ఉందిలే 120 మందిలో ఒకడుగా ఉన్నాడంటే బహుశా నాకు కూడా అది అనుమానమే. బట్ అలాంటి సామాన్యమైన వాళ్ళు కూడా ఆ 11 మంది యెరూషలేములో చేరి ప్రభు మనకు కనిపించినాడు, సమాధానం కలుగును గాక మనతో మాట్లాడినాడంటే వీళ్ళు కూడా వెళ్ళి మాతో కూడా మాట్లాడినాడు. ఈ ఆల్సో స్పోక్ టు అస్. మాతో కూడా మీతో మాట్లాడినాడు కదా, అంతే. మాతో నడిచి వచ్చాడు తెలుసా. ఓవర్ యాక్షన్ చేయొద్దురా. మా చాలా దూరం అన్న 10 కిలోమీటర్ల. ఏ ఊరు? ఎంఐ గ్రామం. అక్కడికి మీతో పాటు వచ్చాడా? అక్కడ ప్రత్యక్షమాడా? కాదన్నా, యెరూషలేములో అంటే మీతో పాటు నడిచి వచ్చాడా? అరే, ఏం మాట్లాడినాడు? వారు ప్రభువుతో మాట్లాడిన సంగతులు అని చెప్పేలోగా
ఒకరికొకరు షాకింగ్. పేతురు యోహాను వైపు చూస్తున్నాడు, నాతో మాట్లాడతాడు అనుకున్నాడు, వీళ్ళతో మాట్లాడాడు. యోహాను అనుకున్నాడు, నేను ఆయన రొమ్మని ఎప్పుడు అనుకుని ఉండేవాడు, నాతో మాట్లాడుకో వీళ్ళతో ఇంత మాట్లాడినాడేమో. యాకోబు, యోహానులు అలాగ ఒకరికొకరు అంతా చూసుకుంటున్నారు. అప్పుడు వీరు చెప్పిన మాటలు వారు విన్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. తిరిగి సహవాసంలోనికి రండి. ఎందుకు మానేస్తారు మందిరము? నన్ను బట్టి మానేశారా? సేవకుని బట్టి మానేశారా? సింగర్లను బట్టి మానేశారా? ఎల్డర్స్ని బట్టి మానేశారా? మీకు స్థానం లేదని మానేశారా? మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరని మానేశారా? ఎందుకు మానేశారు? మరి ఏమైంది? ఈస్టర్కి కూడా మందిరం ఖాళీగా ఉండంటే ఏం జరిగింది? ప్రతి ఊర్లో మందిరాలకు కాలు పెట్టడానికి స్థలం లేకుండా నింపబడి ఉంటాయి. మీకు తెలుసు తెలియదో, మిషన్ కూడా సిఎస్ఐ వ్యాపింగ్ అన్నీ చాలా పేర్లు ఉంటాయి కదా. మందిరాలు పట్టక పక్కన షామ్యానాలో టెంట్లు వేసి ఉంటారు. గేట్ల దగ్గర కూడా పట్టక కంట్రోల్ చేయక వాళ్ళకి చేత కాక చేతులు ఎత్తేస్తారు కొద్దిసేపు అయిపోయిన తర్వాత. దిస్ ఈజ్ ట్రూ. మీకు తెలుసు తెలియదు, రాయలసీమకి హెడ్ క్వార్టర్స్ సిఎస్ఐకి కడప. పెద్ద కాంపౌండ్ అవతల రోడ్డు నుండి యువతల రోడ్డు దాకా ఉంటుంది. ఒక 10 ఎకరాలు ఉంటుంది అనుకుంటా. ఆ కాంపౌండ్లో చాలా స్థలం అంతా షామెన్లు వేస్తున్నారు. ఏంటబ్బా షామెన్లు వేస్తున్నారు? నాకు తెలిసిన సిఎస్ఐ వాళ్ళు కొంతమందిని అడిగిన, ఏం బ్రదర్ షామెన్లు వేస్తున్నారని. ఈస్టర్ కదన్నా, ఈస్టరే మరి షామెన్లు. చర్చి కంటే డబుల్ త్రిబుల్ వేసేస్తున్నారు. చర్చినే పెద్దది బిల్డింగే, దానికంటే ఖాళీ గ్రౌండ్లోనంతా వేసేస్తున్నారు. అంతే, ఇక్కడ అంతా ప్రజలు ఉండిపోతుంది. అట్లా అన్ని సహవాసాలు వేస్తున్నారు, అన్ని సంఘాలు వేస్తున్నారు. మరి మీ దగ్గర ఎందుకు? ఏమి లోపం? నేనా, మీరా, ప్రభువా? ఎవరు? చాలా తెలివైన వాళ్ళు మీరు. మాట్లాడు. ప్రభువు ఎప్పుడు లోపం కాదు. లోపం నేను, మీరే ఇంటా. నేను ఎక్కువ కావచ్చు, మీరు తక్కువ కావచ్చు. మీరు ఎక్కువ కావచ్చు, నేను తక్కువ కావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ రాత్రే యెరూషలేములోనికి వెళ్ళి సహవాసంలో ఉన్నారు. మీరు కూడా రండి సహవాసానికి. మానేయొద్దండి, ఆగిపోవద్దండి, పర్వాలేదులే అనుకోవద్దండి. ఆన్లైన్లో వస్తుంది అనుకోదు. ఆన్లైన్లో వచ్చేది ఎవరికొరకంటే పడక మీద ఉన్న వాళ్ళకి, చేతగాని వాళ్ళకి, రాలేని వాళ్ళకి, బలహీనులకి, వాళ్ళకి. మీకు దేహం ఉంది, మంచిగా ఉంది, రావడానికి అవకాశం ఉంది, టైం ఉంది, కూర్చోటానికి అవకాశం ఉంది కనుక మీరు రండి, ప్రవసనలు ఉండండి. మేము ప్రభువును చూచితిమి అనే గొప్ప అనుభూతిలోనికి రండి. ఆయన రొట్టె విరిచి మనకి ఇచ్చినప్పుడు తీసుకొని తృప్తి పొందడం ద్వారా మన కళ్ళు తెరపడతాయి. మన కళ్ళు తెరుచున్న గాక, మనం ఆయన గుర్తుపడదాము గాక, ఆయన మనతో మాట్లాడిన సంగతులు మనకు జ్ఞాపకం వచ్చును గాక. మనం తిరిగి మనకు అనిపిస్తుంది కదా, క్లైపోవలే నేనుంటే నేను కూడా అనుకునింటా, మనమేంటి అంత పెద్ద 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి మాకు కనిపించినాడని చెప్పేది ఏంటన్నా, వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ అనుకో. కానీ ప్రభువు మనతో మాట్లాడిన సంగతులు సహవాసంలో పంచుకొనట, వారితో కలిసి ఉండట, వారితో పాటు ఐక్యతలో ఉండట చాలా ప్రాముఖ్యం. సహవాసాన్ని మానొద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దని. ఇది నా సంపద, ఆరోగ్యము, డబ్బు, కుటుంబం అంతా మీ దగ్గర ఉండొచ్చు. చివరికి వచ్చేది నీడ తప్ప ఏం రాదు. మనకంటే ముందు వెళ్ళేది, మనకంటే వెనకొచ్చేది ఏంటి? ఒక్కటే. ఇంకోసారి చెప్పనా? మనకంటే ముందెళ్ళేది, మనకంటే వెనకొచ్చేది ఒక్కటే, అదే మన నీడ. మధ్యాహ్నం దాకా వెనక్కి వస్తే మధ్యాహ్నం తర్వాత ముందుకు వస్తే, లేదా మధ్యాహ్నం దాకా ముందుకు వస్తే మధ్యాహ్నం తర్వాత వెనక్కి వస్తే, వెనక్కైనా ముందుకైనా వచ్చేది అదే. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, ఇదంతా ఊరికే ఏమంటారు దీన్ని? పాటను, మాయలోకము మోసపోకు, యేసునందే రక్ష. ఏదో కొంతకాలం వచ్చిన యాత్రికలము, భార్య భర్తలు, పిల్లలు, అది ఇది అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. వదిన నీ లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభుత్వం మనం ఉండటానికి వెళ్తాం. పునరుత్థానమైన యేసు నేముఖంతో దర్శిస్తాం. ఆయన ఎలాగూ చూస్తాం, ఆయన ఎలాగూ ఆరాధిస్తాం, ఆయన ఎలాగూ దర్శిస్తాం, ఎలాగ ఆయన చేతిలో ఉండే బహుమానాలు పొందుతాం. దేవుని జనమా, సీరియస్ థింగ్స్ సీరియస్గా తీసుకోండి, లైట్ థింగ్స్ లైట్గా తీసుకోండి. విచిత్రం ఏంటంటే లైట్ థింగ్స్ సీరియస్గా తీసుకుంటారు, సీరియస్ థింగ్స్ లైట్ థింగ్స్.
యేసుప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఆదివారం మీరు ఊహిస్తారా ఎంతమందికి బళ్ళు ఇచ్చింటాడు అనుకుంటారు? నేనైతే ఆ పని అస్సలు చేయను. ఇద్దరికి ఎవరైనా రొట్టిస్తారండి? ఇస్తారా? ఏ సేవకుడైనా, ఏ ప్రీచర్ అయినా ఇద్దరికి యేసుప్రభు రొట్టె ఇచ్చిన. పునరుద్ధరణ ద వెరీ ఫస్ట్ సండే ఆన్ విచ్ హీ వాజ్ రిజరెక్టెడ్, he was with part and parcel of the two people. ఇద్దరు వ్యక్తులతోనే ప్రభు కలిసి బలలో వారితో పాలు పొందడానికి పూనుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రభుకి ఆ ఇద్దరు ఎంత ఇష్టం, ఆ ఇద్దరు మనముగా ఉంటే ఎంత బాగుంటుంది. మన జీవితాలు కూడా ప్రభు అలాగే చేయాలని కోరు.